బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారతీయ సంగీత శిఖరం ఒరిగిపోయింది. దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్లాది మందిని అలరించిన ఆశా భోస్లే కన్నుమూశారు. నిన్న అస్వస్థకు గురైన ఆమెను ముంబై బ్రీచ్ కాండి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారామె. దాదాపు 8 దశాబ్దాల పాటు తన అద్భుతమైన స్వరంతో వేల సంఖ్యలో పాటలు పాడి సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. భారతీయ సంగీత శిఖరం ఒరిగిపోయింది. దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్లాది మందిని అలరించిన ఆశా భోస్లే కన్నుమూశారు. నిన్న అస్వస్థకు గురైన ఆమెను ముంబై బ్రీచ్ కాండి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారామె. దాదాపు 8 దశాబ్దాల పాటు తన అద్భుతమైన స్వరంతో వేల సంఖ్యలో పాటలు పాడి సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, మొత్తానికైతే చూడొచ్చు మనం, ఇక ప్రముఖ సింగర్ ఆశా భోస్లే మృతి చెందడం చాలా బాధాకరం. అసలు ఎలా జరిగింది ఇదంతా? సోని, ప్రముఖ సినీ నేపథ్య గాయని, వెటరన్ సింగర్ గా ఉన్నటువంటి ఆశా భోస్లే 92 సంవత్సరాల వయసులో చికిత్స పొందుతూ ముంబైలోని బ్రీచ్ కాండి ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గత 2 రోజుల నుంచి కూడా ఆమె చెస్ట్ లో ఇన్ఫెక్షన్ సోకడంతో కూడా ఆమెను కుటుంబ సభ్యులు ముంబై బ్రిడ్జ్ కాండి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆమె మన్మరాలు జనాయి భోస్లే ఇప్పటికే ఆమె చికిత్స పొందుతున్నట్టుగానే ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఆమె ఇప్పటికే వెల్లడించారు. కానీ ఆ చికిత్స పొందుతూ ఆమె మరణించినట్టుగా కూడా ఆసుపత్రి వైద్యులు ఒకవైపు డిక్లేర్ చేశారు. 92 సంవత్సరాల వయసులో ఆమె ఒకవైపు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వయోధిక భారంతో ఇబ్బంది పడుతున్న ఆమెను ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ఆమె మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. పద్మ విభూషణ్ అవార్డు సొంతం చేసుకున్నటువంటి నేపథ్య గాయకురాలుగా ఆమె కొన్ని దశాబ్దాలుగా అనేక వేలాది పాటలు అలరించి కోట్లాది మంది అభిమానుల మనసుల్లో తనకంటూ సుస్థిర స్థానం సంపాదించుకున్నటువంటి ఆశా భోస్లే ఆమె ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ సోదరిమణి. ఇద్దరు లతా మంగేష్కర్, అదేవిధంగా ఆశా భోస్లే ఇద్దరు కూడా సొంత అక్క చెల్లెళ్ళు. వారంతా కూడా భారత సినీ చరిత్రలో కావచ్చు, వీరికి సంబంధించినటువంటి వారంతా కూడా అత్యంత గొప్ప పాటలు పాడి ప్రజల మనసుల్లో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఆశా భోస్లే ఆమె ఒకవైపు లతా మంగేష్కర్, అదేవిధంగా ఆమె సోదరుడు ఉషా మంగేష్కర్, ఉదయనాథ్ మంగేష్కర్, మీనా అధికారి, వీళ్ళంతా కూడా సోదరిమణులు. లతా మంగేష్కర్, ఆశా భోస్లే ఇద్దరు కూడా సినీ ప్రపంచంలో గొప్ప పాటలు పాడినటువంటి పేరు తెచ్చుకున్నటువంటి గాయకురాలుగా వాళ్ళకైతే పేరుంది. భారతరత్న అవార్డు సొంతం చేసుకున్నటువంటి ఒకవైపు లతా మంగేష్కర్ సోదరి మండలిలో ఈమె 2వ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ కూడా ఇటీవల ఆమె అందుకున్నారు. ఆమె గతంలో గోపీనాథ్ భోస్లేను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకులు ఆర్డి బర్మన్ కూడా ఆమె వివాహం చేసుకున్నారు. 92 ఏళ్ల వయసులో ఆమె కొంత వయోధిక భారంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఆమెను కుటుంబ సభ్యులు ముంబై బ్రిడ్జ్ కాండి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగానే ఆమె ఒకవైపు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు దేశంలో అనేక సినిమాలకు, వేలాది సినిమాలకు ఆమె వేలాది పాటలు పాడి కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ఒక సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఇద్దరు అక్కా చెల్లెలు లతా మంగేష్కర్, ఆశా భోస్లే కూడా దేశంలో వాళ్ళంటే తెలియని వారు ఉండరు. చాలా వేళ్ల పాటు, ఒక దశాబ్దాల పాటు సినిమా రంగంలో వారిదైన శైలిలో పాటలు పాడి అందరిని అలరించినటువంటి, అందరి మనసులో ఒక స్థానం సంపాదించుకున్నటువంటి ఆశా భోస్లే ఒక వయోధిక భారంతో ఇబ్బంది పడుతూ ఆమె చెస్ట్ ఇన్ఫెక్షన్ తోని ఆమె ఆసుపత్రికి చేర్పించాలని మన్మరాలు జోనా భోస్లే చేర్పించి చికిత్స అందిస్తున్నట్టుగా తెలిసింది. దీంతో ఆమె చికిత్స పొందుతూనే ఆమె మృతి చెందినట్టుగా తెలుస్తుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి. భారతీయ సంగీత శిఖరం ఒరిగిపోయింది. దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్లాది మందిని అలరించిన ఆశా భోస్లే కన్నుమూశారు.
నిన్న అస్వస్థకు గురైన ఆమెను ముంబై బ్రీచ్ కాండి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె దాదాపు 8 దశాబ్దాల పాటు తన అద్భుతమైన స్వరంతో వేల సంఖ్యలో పాటలు పాడి సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా ప్రభుత్వం 2008లో పద్మ విభూషణ్, 2000లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో గౌరవించింది. 2 సార్లు జాతీయ ఉత్తమ గాయనిగా, 9 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్న ఘనత ఆమెది. మెలోడీ అయినా, ఫాస్ట్ బీట్ అయినా ఆశా భోస్లే గొంతులో పలికితే అది ఒక మ్యాజిక్. ఆమె మరణం కేవలం సినీ రంగానికి తీరని లోటు.